హలో డ్రామా లవర్స్. ఈరోజు మనం మై డిమాండ్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డెవిల్ అయిన హీరో అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఈ రిచ్ అమ్మాయి ఒక హ్యాండ్సమ్ డెవిల్తో మ్యారేజ్ కాంట్రాక్ట్ మీద సైన్ ఎందుకు చేస్తుంది? హీరో ఇంకా హీరోయిన్ ఎలా మీట్ అవుతారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మేడం జూ బ్రతికున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మనకు చూపిస్తారు. ఆమె చర్చికి వెళ్లి గాడ్తో నేను ఈరోజు డెవిల్ని చూశాను, ఆశతో నా కళ్ళు మూసుకొని పోయి ఏదైనా చేస్తూ వెళ్తూ ఏదో డెవిల్ పోజెస్ అయినట్టు ఉంటే ఒకతను నన్ను స్టాప్ చేయడానికి వచ్చాడు. అతను నా తప్పులని ఈ వరల్డ్కి తెలిసేలా చేస్తాను అని అన్నాడు. సో అతనిపై నాకు బాగా కోపం వచ్చింది అని మేడం జూ చర్చ్లో చెప్పుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ హీరో అండ్ హీరోయిన్ జిన్ పర్ఫార్మెన్స్ చూశాక అతను ఆఫీస్కి వెళ్తారు. అప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇప్పుడు అర్థమైంది నీకు ట్రెడిషనల్ డ్యాన్స్ అంటే ఎందుకు ఇంత ఇష్టమో. అవును, నీ హ్యూమన్ మెమరీస్ గుర్తొచ్చాయి అని అన్నావు కదా అని అంటుంది. హ్యూమన్ గా ఉన్నప్పుడు సో యోసెన్ నా పేరు అని అంటాడు అతను. యోసెన్, నైస్ నేమ్. ఇంతకీ అతను ఎలాంటి లైఫ్ లీడ్ చేశాడు అని ఆమె అడుగుతుంది. అతను లవ్ చేసిన అమ్మాయి చనిపోవడంతో అతను కూడా చనిపోయాడు. అలా అతను తనని తాను చంపుకోవడంతో హెవెన్ కి వెళ్ళలేదు అని చెప్తాడు హీరో. అది విని ఆమె హగ్ చేసుకుని పాపం యోసెన్, తలుచుకుంటేనే బాధగా ఉంది అని అంటుంది. అందుకే ఈసారి ఎలాగైనా హ్యాపీ ఎండింగ్ ఉండేలా చూసుకుంటాను, పాస్ట్ లో జరిగినట్టు జరగకుండా చూసుకుంటాను అని చెప్పి అతని పవర్ తో ఆ ప్లేస్ లోని లైట్స్ ఆఫ్ చేసి ఫైర్ ప్లేస్ వచ్చేలా చేస్తాడు అతను. పాస్ట్ లో వాళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్ చేసిన సేమ్ మెమోరీస్ ని తలుచుకుంటూ ఇన్ని ఇయర్స్ తర్వాత నిన్ను మళ్ళీ ఇలా మీట్ అవ్వడం నాకు దొరికిన సెకండ్ ఛాన్స్, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నిన్ను దూరం చేసుకోను అని అనుకుంటాడు అతను ఆమెను చూస్తూ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరో గాడ్ ని మీట్ అయ్యి దోదోహితో నాకు మిస్ ఫేట్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ఆమె నన్ను హెల్ప్ అడగడానికి వచ్చావా అని అంటుంది. లేదు, నువ్వు ఎలాగో హెల్ప్ చేయవుగా, జస్ట్ నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని వచ్చా అని అంటాడు. మిస్ ఫార్చ్యూన్ ని ఎవ్వరూ అవాయిడ్ చేయలేరు. ఇన్ఫాక్ట్ అలాంటి మిస్ ఫార్చ్యూన్స్ ఆర్ బ్యాడ్ లక్ వల్లే హ్యూమన్స్ కి హ్యాపీనెస్ వాల్యూ తెలుస్తుంది అని అంటుంది. ఈ బ్యాడ్ లక్ ఏదో మంచి విషయం అన్నట్టు చెప్తున్నావేంటి? చాలా యూజ్లెస్, హ్యూమన్ లైఫ్ అయిపోతుంది ఈ బ్యాడ్ లక్ వల్ల, టైం వేస్ట్ అంటూ అతను వెళ్ళిపోతుంటాడు. హ్యాపీనెస్ కొన్నిసార్లు పాయిజన్ కూడా అవుతుంది అని అంటుంది ఆమె. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ నిద్రపోతూ ఉంటే దోదోహి నిద్రలే అంటూ హీరో ఆమెని నిద్రలేపడానికి ట్రై చేస్తాడు. 5 minutes అంటూ ఆమె మళ్ళీ పడుకుంటుంది. నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసా, తిందాం పదా అని అంటాడు. సో వెంటనే ఆమె లేచి వచ్చి చూస్తే టేబుల్ పైన ఫుడ్ ఉండదు. బ్రేక్ఫాస్ట్ ఏది అని ఆమె అడుగుతుంది. 1 second వెయిట్ చేయి అంటూ అతని మ్యాజిక్ తో ఫుడ్ టేబుల్ పైన వచ్చేలా చేస్తాడు. అది చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హబ్బీ అంటూ హగ్ చేసుకుంటుంది. 2 minutes, నేను బ్రష్ చేసుకుని వస్తా, వెయిట్ చేయి అని అంటూ వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కార్లో ఆఫీస్ కి స్టార్ట్ అవుతారు. మన బ్లైండ్ డేట్ నుండి మ్యారేజ్ వరకు టైం చాలా త్వరగా గడిచిపోయింది కదా. 1 year లో చాలా జరిగాయి. మన ఫస్ట్ క్రిస్మస్ కూడా వచ్చేసింది. బట్ నీకు క్రిస్మస్ అంటే ఇష్టం లేదు కదా అని అంటుంది హీరోయిన్. లేదు, నీతో ఉంటే నాకు ఏదైనా ఇష్టమే. మన ఫస్ట్ క్రిస్మస్ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఒక క్రిస్మస్ సాంగ్ విందామా అంటూ అతని పవర్ తో సాంగ్ ప్లే చేస్తాడు. వాళ్ళు వెళ్తున్న రూట్ లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అది చూడగానే హీరోయిన్ కి వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం గుర్తొచ్చి ఫీల్ అవుతూ ఉంటుంది. ఆమె ఫీల్ అవ్వడం హీరో అబ్జర్వ్ చేస్తాడు. సో ఆ తర్వాత అతను సోక్యన్ ని మీట్ అయ్యి దోదోహిని నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి అని అనుకుంటున్నా, బట్ ఆమె వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన విషయం వల్ల గిల్ట్ గా ఫీల్ అవుతుంది అని చెప్తాడు అతనితో. అప్పుడు సోక్యన్ దోదోహి వాళ్ళ పేరెంట్స్ చనిపోకముందు ఆమె చాలా హ్యాపీగా ఉండేది. వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు సడన్ గా చనిపోయారు. సో ఆమె హ్యాపీగా ఉండాలంటే భయపడుతుంది. వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక కొన్ని డేస్ ఆమెని వాళ్ళ రిలేటివ్స్ చూసుకున్నారు. బట్ ఆమె దగ్గర ఉన్న మనీ అయిపోయాక వాళ్ళు ఆమెను వదిలేశారు. మేడం జూ ఆమెని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఆమెని మళ్ళీ వదిలేస్తారేమో అని ఎవరితో కలవలేదు. మేడం జూ ఒక్కతే దోదోహిని మామూలుగా చేయగలిగింది. బట్ మేడం జూ కూడా చనిపోయారు కాబట్టి దోదోహి హ్యాపీగా ఉండాలంటే మళ్ళీ భయపడుతుంది. ఇన్ని డేస్ ఆ కిల్లర్ ఎవరో ఫైండ్ అవుట్ చేస్తే బిజీగా ఉండటం వల్ల ఆమె ఈ గిల్టీ ఫీలింగ్ పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఆమె వర్రీ అవ్వడం స్టార్ట్ చేసినట్టుంది అని అంటాడు అతను. హీరోయిన్ ఆఫీస్ లో వాళ్ళు ప్రిపేర్ చేసిన న్యూ ప్రోడక్ట్ లాంచ్ కోసం వెన్యూ డిస్కషన్ జరుగుతూ ఉంటే జుంగ్ వాళ్ళ సున్వోల్ థియేటర్ అయితే ఎలా ఉంటుంది, మీన్స్ జిన్ పెర్ఫార్మెన్స్ వల్ల సున్వోల్ థియేటర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అని ఒక స్టాఫ్ సజెస్ట్ చేస్తాడు. నైస్ ఐడియా, సున్వోల్ థియేటర్ టీమ్ తో మాట్లాడి కొలాబరేట్ చేయమని ప్రపోజ్ చేయండి అని అంటుంది హీరోయిన్. అదే టైంలో హీరో ఆమె క్యాబిన్ లోకి వచ్చి హీరోయిన్ పేరెంట్స్ ఫోటో చూస్తూ హీరోయిన్ ని
ఎలాగైనా ఆమె గిల్ట్ ఫీల్ నుండి తప్పించాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి ఆమె వచ్చి, జుంగ్, మన న్యూ ప్రోడక్ట్ సున్బోల్ థియేటర్లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం, ఏమంటావని అడుగుతుంది. నువ్వు అడిగితే నేను కాదంటానా అని అంటాడు అతను. అలా కాదు, సున్బోల్ థియేటర్ ఎండీగా అఫీషియల్ గా అప్రూవ్ చెయ్యని అంటుంది. అఫీషియల్ గా అప్రూవ్ చేస్తున్నా, ఓకేనా అని అంటాడు అతను. నెక్స్ట్ దోగ్యోన్ వాళ్ళ మదర్ అతను చనిపోక ముందు మాట్లాడిన విషయం తలుచుకుని ఫీల్ అవుతూ మెడిసిన్ వేసుకుంటూ ఉంటుంది. ఆమె మెంటల్ గా చాలా అన్స్టేబుల్ గా ఉంటుంది. నైట్ హీరోయిన్ ఇంట్లో వర్క్ చేస్తూ టైర్డ్ అయిపోయి డెస్క్ పైనే నిద్రపోతుంది. నిద్రలో ఆమె కలగంటూ మామ్, డాడ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. హీరో అది అబ్జర్వ్ చేసి ఆమె డ్రీమ్ లో అతను కనిపించేలా చేస్తాడు. ఆమె అతన్ని చూసి, జూమ్, మా మామ్, డాడ్, మేడం జూ అందరూ నా వల్లనే చనిపోయారు, అంతా నా తప్పే అని ఏడుస్తుంది. అప్పుడు అతను, అది నీ తప్పు కాదు, వాళ్ళు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు, కొంత టైం నీకు కనిపించరు అంతే, నువ్వు వాళ్ళని మీట్ అయ్యేలా చేస్తా రా అంటూ ఆమెను తీసుకెళ్తాడు. అక్కడ ఆమెకి వాళ్ళ పేరెంట్స్, మేడం జూ అందరూ కలిసి క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తున్నట్టు కనిపిస్తారు. వాళ్ళతో కలిసి కేక్ కట్ చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసినట్టు ఆమె ఫీల్ అవుతుంది. హీరో ఆమెని చూస్తూ, వాళ్ళని నిజంగా నీకు రిటర్న్ ఇవ్వాలనుంది, బట్ నేను చేయలేను, సో అదే నేను చేయగలుగుతాను అంటూ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ నిద్రలేచి వచ్చేసరికి హీరో క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. నైట్ నా డ్రీమ్ లో క్రిస్మస్ పార్టీ ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది అని అంటుంది. మనం కూడా కలిసి డెకరేట్ చేస్తూ ఎంజాయ్ చేద్దామని అంటుంది. అలా వాళ్ళిద్దరూ క్రిస్మస్ డెకరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇద్దరూ కలిసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తింటూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ లిఫ్ట్ లో కూడా హ్యాండ్స్ పట్టుకుని బ్లష్ అవుతూ ఉంటారు. హీరో ఆమెకి క్రిస్మస్ గిఫ్ట్ గా నెక్లెస్ ఇస్తాడు. ఆమె అది వేసుకొని ఎలా ఉన్నాను అని అడుగుతుంది. చాలా ప్రెట్టీగా ఉన్నావు అని అంటాడు అతను. తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. హీరో అసిస్టెంట్ అండ్ హీరోయిన్ అసిస్టెంట్ కూడా క్లోజ్ అయ్యి డేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓన్లీ హీరో అండ్ హీరోయిన్ కి మాత్రమే వాళ్ళ విషయం తెలుస్తుంది. ఆఫీస్ లో వాళ్ళ రిలేషన్ సీక్రెట్ గా ఉంచుతారు. హీరో అసిస్టెంట్ తో, మీరే గ్రూప్ F&B కంపెనీ వాళ్ళు మనతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ అరేంజ్మెంట్స్ అన్ని నువ్వే చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను దోదోహితో బిజీగా ఉంటా అంటూ నవ్వుతాడు. అయితే నువ్వు ఇప్పుడు దోదోహి ఆఫీస్కి వెళ్తున్నావా, ఈ లంచ్ బాక్స్ తీసుకెళ్తావా అని అడుగుతాడు అసిస్టెంట్. మా కోసం లంచ్ బాక్స్ చేసావా అని అంటాడు హీరో. కాదు, ఇది దోదోహి అసిస్టెంట్ మిస్ షిన్ కోసం, నువ్వు వెళ్ళినప్పుడు ఇస్తావా అని అంటాడు. నాకే ఆర్డర్ వేస్తావా, నేను చెయ్యను అంటూ వెళ్ళిపోతాడు హీరో. ఏం పర్లేదు, నేను ఆమెని డైరెక్ట్గా మీట్ అయ్యి ఇస్తాను అని అంటాడు అసిస్టెంట్. బయటికి వచ్చాక హీరో అక్కడ ఉన్న పెయింటింగ్ చూస్తూ ఉంటే జిన్ అక్కడికి వస్తుంది. నీ పాస్ట్ గురించి విన్నాను, నీకు దోదోహి మధ్య వచ్చి తప్పు చేశాను, సారీ, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను, నేను కొరియా వదిలి వెళ్లేలోపు కొంచెం ఆఫీస్కి కూడా వస్తూ కనిపిస్తూ ఉండు అని అంటుంది. అప్పుడు హీరో, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేశావని అంటాడు. ఆమె, తెలియని కొత్త విషయం ఉంటే చెప్పు అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో సుక్మిన్ మేడం జూ కూతురికి కాల్ చేసి డిన్నర్ కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత దోదోహికి కూడా కాల్ చేసి అందరం కలిసి డిన్నర్ చేస్తే బాగుంటుంది, నువ్వు జుంగ్ కూడా రండి అని ఇన్వైట్ చేస్తాడు. ఆమె, నాకు ఈ రోజు కుదరదు అని అంటుంది. మరి ఎప్పుడు కుదురుతుందో చెప్పు, అప్పుడే ప్లాన్ చేద్దాం, మదర్ కోసమైనా నువ్వు ఆలోచించు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఎంతైనా మనం అందరం ఒకే ఫ్యామిలీ కదా అని అడుగుతాడు. నెక్స్ట్ హీరో హీరోయిన్ కోసం ఫ్లవర్స్ కొనడానికి వెళ్తే అతని ఫింగర్ దగ్గర ఫైర్ స్టార్ట్ అవుతుంది. సో అతను వెంటనే న్యూ డీల్ క్రియేట్ చేసుకోవడానికి ఒక గ్యాంబ్లర్ దగ్గరికి వెళ్ళి, నీకు మనీ బాగా అవసరం ఉన్నట్టుంది, నేను డెవిల్ని, నాతో డీల్ చేసుకుంటే నీ విష్ ని కంప్లీట్ చేస్తా, ఇన్ రిటర్న్ నువ్వు 10 years తర్వాత హెల్ కి వెళ్తావని చెప్తాడు. ఆ పర్సన్ 10 years అంటే ఇంకా చాలా టైం ఉంది, డీల్ నాకు ఓకే అని అంటాడు. అప్పుడే అక్కడికి గ్యాంగ్స్టర్స్ వస్తారన్నమాట. ఈ గ్యాప్ లో హీరో ఫింగర్స్ దగ్గర ఫైర్ ఎక్కువైపోతుంది. ఫైర్ ఫైర్, ఎవరైనా డీల్ చేసుకోండి అంటూ హీరో అరుస్తూ ఉంటాడు. అలా ఆ పర్సన్ తో డీల్ చేసుకుని ఫైర్ స్టాప్ చేయగలుగుతాడు. నెక్స్ట్ సీన్ లో సుక్మిన్ వైఫ్ బాగా డిప్రెస్ అయిపోయి లాకర్ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ పేపర్స్, మనీ అంతా ఒక బ్యాగ్ లో సర్దుకుంటూ ఉంటుంది. ఆమెకి అందులో డీమన్ అనే గ్రీన్ బుక్ కనిపిస్తుంది. బుక్ ఓపెన్ చేసి ఆమె చదువుతూ ఉంటే సుక్మిన్ అక్కడికి వస్తాడు. లాకర్ పాస్వర్డ్ నీకెలా తెలుసు, నీకెంతవరకు నిజం తెలుసు అని అడుగుతాడు అతను. నెక్స్ట్ హీరోయిన్ సుక్మిన్ ఇన్వైట్ చేసిన డిన్నర్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే హీరో,
మనం కన్ఫర్మ్ గా వెళ్లాల్సిందేనా? ఆ సుక్మిన్ యాక్టింగ్ చూస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు వాళ్ళని చూసి తట్టుకోగలుగుతావా అని అంటాడు. నువ్వు నా పక్కన ఉంటే ఎంత అన్కంఫర్టబుల్ అయినా పట్టించుకోను అని అంటుంది ఆమె. సరే, నీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పు, వెంటనే తిరిగి వచ్చేద్దామని అంటాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ కలిసి సుక్మిన్ ఇంట్లో డిన్నర్ అటెండ్ అవుతారు. సుక్మిన్ వైఫ్ వాళ్లకు సర్వ్ చేస్తూ ఉంటే ఆమె హ్యాండ్ పైన ఉన్న ఇంజురీని హీరో అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు సుక్మిన్, మనం అందరం ఇలా మీట్ అయితే మదర్ ఉన్నప్పటి డేస్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మదర్ లేకపోవడంతో షేర్ హోల్డర్స్ తో డీల్ చేయడం కష్టంగా ఉంది. సో నాకు సపోర్ట్ చేస్తూ మీ అందరి షేర్స్ నాకు రాసిస్తారా అని అడుగుతాడు. ఓ అందుకా డిన్నర్ అని చెప్పి పిలిచింది అని అంటాడు హీరో. సోక్యోనేమో నా షేర్స్ నేను ఇవ్వను అని అంటాడు. హీరోయిన్ డిన్నర్ కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్, ఇదే నా ఆన్సర్ అంటూ వెళ్ళిపోతుంది. నేను నిన్ను ఒక విషయం అడగాలి, నీకు నిజంగా దోగ్యోన్ ఏం చేస్తున్నాడో తెలుసా? తెలిసి కూడా కామ్గా ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు సుక్మిన్, ఎక్కువ మాట్లాడుతున్నావు, మదర్ అండ్ నా కొడుకుని కోల్పోయి నేను బాధలో ఉన్నాను అని అంటాడు. నీ మాటల్లో నాకు బాధ ఎక్కడా కనిపించట్లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. రిటర్న్ వెళ్తూ ఉంటే హీరో, ఇందాక చాలా బాగా కంట్రోల్ చేసుకున్నావు, సుక్మిన్ ఫేస్ పంచ్ చేయాలన్నంత కోపం వచ్చినా ఆగావు కదా అని అంటాడు హీరోయిన్తో. ఆమె, నీకు నా గురించి బాగా తెలుసు, కరెక్ట్గా చెప్పావని అంటుంది. బట్ నీ గురించి నాకు కొంచెమే తెలుసు, ఆ డెవిల్ మాన్యువల్ ఉంటే నాకు యూజ్ అవుతుంది అని అంటుంది. నెక్స్ట్ సోక్యోన్ కంపెనీ పైన ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్స్ వస్తారు. సో అతను వెంటనే సుక్మిన్ ఆఫీస్ కి వెళ్లి, నువ్వు షేర్స్ అడిగితే ఇవ్వలేదని ఇలా నా కంపెనీ పైన రైడ్ చేయించి క్లోజ్ చేయించడం కరెక్ట్ కాదు. నేను వెంటనే ప్రెస్ అండ్ షేర్ హోల్డర్స్ ని మీట్ అయి నిజం చెప్తానని అంటాడు. అప్పుడు సుక్మిన్ మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేసి సీఈఓ సోక్యూన్ ని అతని పొజిషన్ నుండి డిస్మిస్ చేస్తున్నా అని చెప్పి, ఇప్పుడు చూద్దామా ఎవరికి ఎంత పవర్ ఉందో అని అంటాడు. హీరో అతని ఆఫీస్ లో కూర్చొని ఉంటే అసిస్టెంట్ అక్కడ క్లీన్ చేస్తూ, నీ మాన్యువల్ ని నువ్వు తిరిగి తెచ్చుకోగలవా అని అంటాడు. హీరో కూడా మాన్యువల్ ఉంటే బాగుంటుందన్న విషయం గుర్తొచ్చి ఆ బుక్ కోసం వెళ్తాడు అతను. సోక్యూన్ హీరోయిన్ కి కాల్ చేసి సుక్మిన్ రియల్ ఇంటెన్షన్స్ అన్ని ఇప్పుడు బయటపడుతున్నాయని జరిగిందంతా చెప్తాడు. సో ఆమె వెంటనే సుక్మిన్ ఇంటికి వెళ్లి, మేడం జూని నువ్వు ఓడించలేక ఎలాగైనా టాప్ అవ్వాలని ఇదంతా చేస్తున్నావా? ఇది కరెక్ట్ కాదని అరుస్తుంది. ఆమె చనిపోయింది, సో ఆమె క్రియేట్ చేసిన వరల్డ్ కూడా పోయింది. ఇక నుండి అంతా నా ఇష్టం, నేను ఈ ఎగ్షెల్ బ్రేక్ చేసుకుని బయటికి వచ్చానని అంటాడు. అతను అన్న ఆ స్టేట్మెంట్ విని ఆమెకి వాళ్ళు లాస్ట్ టైం చూసిన ఫోన్లో అటాకర్ పెట్టిన మెసేజ్ గుర్తొస్తుంది. అందులో కూడా వరల్డ్ బ్రేక్ చేసుకుని ఫ్లై అవ్వడానికి బయటికి వచ్చిన బర్డ్ అని ఉంటుందన్నమాట. సో ఆమెకి ఇదంతా చేసింది సుక్మిన్ అని అర్థమై ఆ మెసేజ్ గురించి చెప్తుంది. అప్పుడు అతను, ఇదంతా నీ వల్లనే జరిగింది, నువ్వు కామ్గా ఉండుంటే నేను ఇంత దూరం కష్టపడాల్సి వచ్చేది కాదు అని అంటాడు. నువ్వు దేనికి పనికిరావనుకున్నా, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి బాగా పనికొస్తావు. నీ ఓన్ మదర్ అండ్ సన్ని ఎలా చంపగలిగావంటూ అరుస్తుందామె. దీనికంతా కారణం మా మదరే, ఆమె వల్లనే నేను ఇలా తయారయ్యాను. నువ్వు గాడ్ అని ఫీల్ అయ్యే మేడం జూనే నీ పేరెంట్స్ని చంపిందని తెలుసా నీకు? కావాలంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటూ రికార్డర్ని ఆన్ చేస్తాడు. ఆ రికార్డర్లో పాస్ట్లో హీరోయిన్ ఫాదర్ అండ్ మేడం జూ గొడవపడిన మాటలు ఉంటాయి. ఈ కంపెనీ నాది, నాకు నచ్చినట్టు చేస్తానని మేడం జూ అంటే, వర్కర్స్ అందరూ కష్టపడితేనే ఈ కంపెనీ ఇంత దూరం వచ్చింది, నువ్వు అనుకున్నట్టు చేయడానికి నేను ఒప్పుకోనని హీరోయిన్ ఫాదర్ అంటాడు. అదంతా సుక్మిన్ సీక్రెట్ గా రికార్డ్ చేస్తాడు. ఈ గొడవ తర్వాత మదర్ మీ పేరెంట్స్ కార్ని కోపంగా ఫాలో అయ్యింది, అలా వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, మా మదరే మీ పేరెంట్స్ ని చంపేసింది. రిలీజియన్ అంటే నమ్మకం లేని మా అమ్మ డే అండ్ నైట్ చర్చికి వెళ్ళడం ఎందుకు స్టార్ట్ చేసింది? నిన్ను అంత ప్రేమగా ఎందుకు చూసుకుంది అనుకుంటున్నావు? ఆమె చేసిన పాపం పోగొట్టుకోవడానికి అని అంటాడు. అదంతా విని హీరోయిన్, నేను నమ్మను అని అంటుంది. అతను ఆమె నెక్ పట్టుకొని, అయితే నువ్వు డైరెక్ట్గా అమ్మని మీట్ అయ్యి నిజమేంటో తెలుసుకో అని ఆమెను హార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె పక్కనే ఉన్న పెన్ తీసుకొని అతని హ్యాండ్ పైన పొడవడానికి ట్రై చేస్తుంది. బట్ ఆమె హ్యాండ్లోని పెన్ని అతను తోసేసి ఆమెని చంపడానికి నెక్ గట్టిగా పట్టుకుంటాడు. సుక్మిన్ వైఫ్ ని అతని ఆర్డర్స్ ప్రకారం హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తూ ఉంటారు. బయట వాళ్ళకి సంబంధం లేకుండా ఆమెను హాస్పిటల్ రూమ్ లోనే ఉంచుతారు. తర్వాత హీరో అక్కడికి వచ్చి, దోగ్యోన్ నాకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక థింగ్ తీసుకుని వచ్చాడు, గ్రీన్ కలర్ కవర్ ఉండే బుక్, మీకేమైనా తెలుసా అని అడుగుతాడు ఆమెని. తెలియదు అని ఆమె అంటుంది. సుక్మిన్ నిన్ను హర్ట్ చేశాడా? నీకింక హెల్ స్టార్ట్ అయింది, ఆ బుక్ గురించి గుర్తొస్తే చెప్పు, మేబీ ఈ హెల్ నుండి బయటపడడానికి ఛాన్స్ వస్తుందేమో అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు హీరో. ఆమె వెంటనే బయటికి వచ్చి, అంతా నా హస్బెండ్ సుక్మినే చేశాడు, మేడం జూని నా కొడుకుని చంపింది అతనే, దోదోహిని చంపాలని ట్రై చేసింది కూడా అతనే అని చెప్తుంది. నెక్స్ట్ సుక్మిన్ ఏమో హీరోయిన్ నెక్ పట్టుకుని గట్టిగా చంపడానికి చూస్తుంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చి వెంటనే అతన్ని తోసేసి తర్వాత అతని నెక్ పట్టుకుని పైకి లిఫ్ట్ చేస్తాడు.
అప్పుడే సుక్మిన్ బాడీ గార్డ్స్ అక్కడికి వస్తారు. హీరో అతన్ని అలాగే పట్టుకొని హీరోయిన్ తో పాటు క్లాక్ టవర్ పైకి టెలిపోర్ట్ చేస్తాడు. అప్పుడు సుక్మిన్, నీ పవర్ ని ఫైనల్లీ ఇప్పుడు చూస్తున్నా, ఏది నన్ను చంపడానికి ట్రై చెయ్యి, నువ్వు నన్ను చంపలేవు, నువ్వు హ్యూమన్స్ ని చంపితే నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అంటూ నవ్వుతాడు. అతన్ని పడేస్తున్నట్టు కిందకి దించి టై పట్టుకొని హీరో, నిన్ను చంపకూడదు నిజమే, బట్ నువ్వు నన్ను చంపేయి ప్లీజ్ అని అడిగే వరకు నిన్ను టార్చర్ చేయగలను అని అంటాడు. అప్పుడు హీరోయిన్, వద్దు, అతన్ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేద్దామని అంటుంది. మీరు నన్ను ఏం చేయలేరు, నేనే కల్ప్రిట్ అని ఎలాంటి ఎవిడెన్స్ లేదు అని అంటాడు సుక్మిన్. అప్పుడు హీరో, ఒక్క ఎవిడెన్స్ గురించి నువ్వు మర్చిపోయావు, నీ వైఫ్ కిమ్సేరా అని అంటాడు. సుక్మిన్ వైఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి సుక్మినే ఇదంతా చేశాడని ఆమె దగ్గరున్న ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్, నువ్వింక తప్పించుకోలేవు, నీకు ఇంకే దారి లేదు అని అంటుంది. రాంగ్, నేను డైరెక్ట్ గా హెల్ కి వెళ్ళొచ్చు అంటూ అతను నవ్వుతూ జంప్ చేసేస్తాడు అక్కడి నుండి. అది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. తర్వాత సుక్మిన్ చనిపోయిన న్యూస్ పోలీస్ ద్వారా తెలుసుకుని మేడం జూ కూతురికి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆమె అక్కడికి వచ్చి నిజంగా సుక్మినే మా మదర్ని చంపాడా అంటూ ఫీల్ అవుతుంది. అతను చనిపోయిన న్యూస్ చూస్తూ హీరోయిన్ ఫీల్ అవుతూ అతను నిజంగా చనిపోయాడా అని హీరోని అడుగుతుంది. నా పవర్తో సెర్చ్ చేశాను, ఎక్కడా కనిపించలేదు, బ్రతికుంటే కనిపించేవాడు అని అంటాడు హీరో. నేను ఇంకా ముందే వచ్చి ఉండాల్సింది, సారీ అంటూ ఆమె నెక్ పైన అయిన ఇంజ్యూరీని అంతా పోగొడతాడు. అప్పుడు అక్కడికి సోక్యూన్ వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. సుక్మిన్ బాడీ కోసం పోలీసులు సెర్చ్ స్టార్ట్ చేశారు, బట్ వింటర్ సీజన్ కాబట్టి మినిమం 1 మంత్ పడుతుందని చెప్పారు అని అంటాడు. అప్పుడు హీరోయిన్, సుక్మిన్ చనిపోయే ముందు నాతో ఒక స్ట్రేంజ్ థింగ్ చెప్పాడు, మేడం జూ నా పేరెంట్స్ ని చంపేసిందని చెప్పాడు అని అంటుందామె. అప్పుడు అతను, అదంతా నాన్సెన్స్, నువ్వు నమ్మొద్దు, నిన్ను హర్ట్ చేయడానికి అతను కావాలని అలా చెప్పాడు అని అంటాడు. తర్వాత అతను వెళ్తూ హీరోతో, సుక్మిన్ చెప్పిన విషయం రాంగ్ అవ్వాలి, లేకపోతే మేడం జూనే దోదోహిని ఈ హెల్లోకి తోసేసినట్టు అవుతుంది అని చెప్పి బాధపడతాడు. అతను చెప్పిన మాటలు ఆలోచిస్తూ హీరో వెళ్లి హీరోయిన్ పక్కన పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఆఫీస్ దగ్గర అంతా మీడియా వాళ్ళు వస్తారు, ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆఫీస్కి కూడా నాన్ స్టాప్ కాల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ ఆ నెట్వర్క్ వైర్ లాగేసి, ఈ అన్నెసరీ కాల్స్ని పట్టించుకొని మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు, మీ వర్క్ కంటిన్యూ చేయండి అని అంటుంది. నెక్స్ట్ సీన్లో జిన్ సోక్యూన్ని మీట్ అయ్యి, ఇది నా లాస్ట్ పర్ఫార్మెన్స్ టికెట్, కొరియా వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. నీకెలా సారీ చెప్పాలో అర్థం కావట్లేదు, జుంగ్ పైన నాకున్న ప్రేమ వల్లే నీకలా అబద్ధం చెప్పి దోదోహి చనిపోవాలనుకున్నా, రియల్లీ సారీ అని అంటుంది. అప్పుడు అతను, నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా అని అంటాడు. సుక్మిన్ వైఫ్ హీరోని మీట్ అయ్యి డీమాన్ మాన్యువల్ అతనికి ఇస్తుంది. అప్పుడు అతను, సుక్మిన్ మేడం జూ దోదోహి పేరెంట్స్ ని చంపేసిందని చెప్పాడంట, మీకేమైనా తెలుసా అని అడుగుతుంది. లేదు, బట్ అతను చెప్పాడంటే నిజమై ఉంటుంది, అతను ఎప్పుడు వాళ్ళ మదర్ వర్స్ థింగ్స్ చేయగలుగుతుందని నమ్మేవాడు అని చెప్తుంది. హీరో ఇదంతా అతని అసిస్టెంట్ కి చెప్తాడు. అప్పుడు అతను, పాపం దోదోహి, ఈ విషయం ఆమె పక్కన పెట్టి మూవ్ ఆన్ అవ్వాలి, లేకపోతే చాలా కష్టం, నిజమా కాదా అనే క్వశ్చన్తో ఆమెకి టార్చర్లా ఉండబోతుంది అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్ న్యూస్ గురించి సెర్చ్ చేసి అప్పటి ఆర్టికల్స్, ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటుంది. అవి చూస్తూ మేడం జూతో ఆమె స్పెండ్ చేసిన ఇయర్స్ ని తలుచుకుంటూ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె అసిస్టెంట్ ని పిలిచి, నువ్వు నా దగ్గర వర్క్ చేయకముందు మేడం జూ అసిస్టెంట్ గా వర్క్ చేసావు కదా, మా పేరెంట్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు మేడం జూ దగ్గర వర్క్ చేస్తున్నావా, ఆమె ఎప్పటి నుండి ఆ వాకింగ్ స్టిక్ యూజ్ చేస్తుంది అని అడుగుతుంది. అప్పుడు ఆమె, మీ పేరెంట్స్ చనిపోయిన టైంలోనే నేను మేడం జూకి న్యూ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను, సో నాకు అప్పుడు ఏం జరిగిందో సరిగ్గా తెలియదు, బట్ మీ పేరెంట్స్ ఫ్యూనరల్ లోనే నేను ఫస్ట్ టైం ఆమె స్టిక్ యూజ్ చేయడం చూశాను, అప్పుడు ఏదో క్రానికల్ డిసీజ్ అని చెప్పారు అందరూ అని అంటుంది. నెక్స్ట్ హీరో అండ్ హీరోయిన్ మేడం జూ ఇంటికి వెళ్తారు. ఆమె అక్కడున్న వాళ్ళ ఫొటోస్ చూస్తూ, నిజంగా సుక్మిన్ చెప్పినట్టు మేడం జూ నన్ను మోసం చేసి ఉంటే నేనేం చేయాలి అంటూ ఫీల్ అవుతుంది. అప్పుడు హీరో, మేడం జూ చనిపోయే ముందు నీకు ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది కదా, గుర్తుందా, ఆమె చనిపోయేంత పెయిన్లో కూడా సిన్సియర్గా ఆమె ఫీలింగ్ నీకు చెప్పింది. హ్యూమన్స్ డెత్ దగ్గర పడినప్పుడు హానెస్ట్గా ఉంటారు, చనిపోయిన వాళ్లతో మాట్లాడలేం కదా, లేకపోతే మేడం జూ నుండి ఒక్క మాట వస్తే ఇదంతా సాల్వ్ అవుతుంది అని అంటాడు. అప్పుడు ఆమెకి మేడం జూ రెగ్యులర్గా వెళ్లే చర్చ్ గుర్తొచ్చి, ఒక దారి ఉంది నిజం తెలుసుకోవడానికి అని అంటుంది. సో వాళ్ళిద్దరూ ఆ చర్చికి వెళ్లి అక్కడున్న ఫాదర్ని మీట్ అవుతారు. అప్పుడు అతను హీరోయిన్ తో సపరేట్ గా మాట్లాడాలని అంటాడు. సో హీరో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫాదర్, మేడం జూ నీతో హానెస్ట్ గా ఉండలేదని ఎండ్ వరకు గిల్ట్ ఫీల్ అయింది, నువ్వు వచ్చి అడిగిన రోజు నిజం చెప్పమని నాతో చెప్పారు అని అతను పాస్ట్ లో జరిగిన విషయం ఆమెకు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మేడం జూ తీసుకున్న డెసిషన్ వల్ల వర్కర్స్ సఫర్ అవుతున్నారని హీరోయిన్ ఫాదర్ ఆమెతో గొడవ పడతాడు. ఇన్వెస్ట్మెంట్ కోసం వర్కర్స్ ని సఫర్ చేయడం కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోను అని అంటాడతను. కంపెనీ నాది, నా ఇష్టం, నేను ఏమైనా చేస్తా
అని అంటుంది ఆమె. నేను ఎలాగైనా నిన్ను స్టాప్ చేస్తా అంటూ అతను బయలుదేరతాడు. మేడం జూ వాళ్ళ కార్ని ఫాలో అవుతుంది. అతన్ని ఎలాగైనా స్టాప్ చేయాలని ఆమె కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసి వాళ్ళని ఫాలో అవుతుంది. టైం 11:57 అయిపోతుంది. సో వాళ్ళ వైఫ్ టైం అయిపోతుందండి అంటే ఎలాగైనా నేను దోదోహిని ఆమె బర్త్డేకి మీట్ అవుతా అంటూ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే టైర్ బ్లాస్ట్ అయ్యి వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అవుతుంది. హీరోయిన్ మదర్ చనిపోతుంది. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. నా వైఫ్ని సేవ్ చెయ్యి అని అతను అడుగుతాడు. నేను నీ న్యూ విష్ని తీర్చలేను. నువ్వు ఆల్రెడీ 10 years బ్యాక్ నాతో డీల్ చేసుకున్నావని అంటాడు హీరో. ప్లీజ్ నేను దోదోహిని ఒంటరిగా వదిలేయలేను అని బ్రతిమలాడతాడు అతను. అదే టైంకి హీరోయిన్ నుండి కాల్ వస్తుంది అతనికి. నువ్వు హార్ట్ అటాక్ తో చనిపోతావంటాడు హీరో. సో అతను చనిపోతాడు. వాళ్ళ డీల్ అయిపోవడంతో హీరో ఆ పేపర్ ని పైకి విసిరేస్తాడు. అదంతా మేడం జూ చూసి భయపడి ఏం చేసావు నువ్వు అని అడుగుతుంది. అతను ఆమె దగ్గరికి వెళ్లి నీ ఐస్ చూస్తుంటే నువ్వు ఏదో చాలా డెస్పరేట్ గా కోరుకుంటున్నావు. నేను నీ విష్ పూర్తి చేయగలుగుతాను. ఇన్ రిటర్న్ 10 years తర్వాత నువ్వు హెల్కి వెళ్తావు. నాతో డీల్ చేసుకుంటావా అని అడుగుతాడు అతను. నువ్వు డెవిల్వి కదా అంటూ ఆమె భయపడుతుంటే ఆ కార్ బ్లాస్ట్ అయ్యి ఆమె దూరంగా వెళ్లి పడిపోతుంది. అలా ఆమె లెగ్ హర్ట్ అవుతుంది. ఇదంతా ఫాదర్ చెప్పి ఆ నైట్ మీ పేరెంట్స్ కార్ ఫాలో అవ్వకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదని మేడం జూ ఎవ్రీ మినిట్ ఫీల్ అయ్యేది అని అతను చెప్తాడు. తర్వాత హీరోయిన్ బయటికి వచ్చి హీరోతో సుక్మిన్ చెప్పిందంతా రాంగ్. మేడం జూ మీద అనవసరంగా డౌట్ పడ్డా. పద ఇంటికి వెళ్దామని అంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఆమె వాష్రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ చాలా ఫీల్ అవుతుంది నిజం తెలుసుకుని. కొద్దిసేపటి తర్వాత హీరో నేను న్యూ డీల్ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నా, జాగ్రత్త, నా కోసం వెయిట్ చేయొద్దు, రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వెళ్తాడు. అతను వాళ్ళు మార్నింగ్ వెళ్లిన చర్చ్కి వెళ్లి అతని పవర్తో ఫైర్ వచ్చేలా చేసి ఇది చూసి కూడా నువ్వు సర్ప్రైజ్ అవ్వలేదంటే నేనెవరో నీకు తెలుసు అని అంటాడు హీరో ఫాదర్తో. అప్పుడు అతను తెలుసు, దోదోహిని నువ్వు వదిలేయి, నువ్వు ఆమెకి డేంజర్, నువ్వు ఆమె ఫాదర్ సోల్ కలెక్ట్ చేసుకోవడం మేడం జూ చూసిందని నాకు చెప్పింది అని అంటాడు. అది విన్న తర్వాత హీరోకి జరిగిందంతా గుర్తొస్తుంది. క్లాక్ టవర్ దగ్గరికి వెళ్లి నిల్చొని అతను ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గార్డ్ వచ్చి ఇప్పుడంతా గుర్తొచ్చిందా, దోదోహితో నీ మిస్ఫార్చ్యూన్ ఎప్పుడో స్టార్ట్ అయింది, నువ్వు అవాయిడ్ చేయలేవు అని అంటుంది. అతను ఇంటికి రిటర్న్ అయి వచ్చేసరికి హీరోయిన్ అక్కడ ఉండదు. ఆమె మేడం జూ టామ్ దగ్గరికి వెళ్లి నాకు జరిగిందంతా హానెస్ట్ గా చెప్పి ఉంటే జుంగ్ని నేను ఇంకా లవ్ చేసేదాన్ని కాదు అని అంటుంది. ఆమె మాటలు హీరో వింటాడు. మా డాడ్ విష్ ఏమై ఉంటుందో నేను తెలుసుకోవాలి అంటుంది ఆమె. తర్వాత ఆమె సున్వోల్ థియేటర్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమె హీరో అసిస్టెంట్తో నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. అతను బిజీగా ఉండడంతో జుంగ్ ఆఫీస్లో వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తానని అంటాడు. ఆమె హీరో ఆఫీస్లోకి వెళ్లి అక్కడున్న క్లాక్స్ అన్ని చూస్తూ ఉంటుంది. లాస్ట్ టైం హీరోతో అక్కడ స్పెండ్ చేసిన టైం తలుచుకుంటుంది. అప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చి నా డీల్ క్యాన్సిల్ చెయ్యి, నువ్వు ఇచ్చిన మనీ సక్సెస్ అన్ని రిటర్న్ తీసుకో, నేను రాంగ్ చాయిస్ తీసుకున్నా, నాకు చనిపోవాలని లేదు ప్లీజ్ అంటూ హీరోని బ్రతిమలాడుతుంది. నీ కాంటాక్ట్ టైం అయిపోయింది, నేనేమైనా ఏంజల్ అనుకుంటున్నావా, నువ్వు అడిగింది చేయడానికి, బాగా చూడు డీమన్ అని అంటాడు. ఆమె అలా పడిపోయి చనిపోతుంది. ఇదంతా హీరోయిన్ వెనక ఉన్న రూమ్ నుండి చూసి భయపడుతుంది. ఆ లేడీ చనిపోగానే అక్కడున్న క్లాక్ డిసపియర్ అవ్వడం ఆమె చూసి అంటే ఇవన్నీ అతను ఇంతవరకు చేసుకున్న డీల్సా, డాడ్ నేమ్ కూడా ఇక్కడ ఉంటుందేమో అని ఆమె భయపడుతుంది. హీరో ఆఫీస్ నుండి బయటికి వస్తుంటే అతని అసిస్టెంట్ ఎదురొచ్చి నువ్వు ఎప్పుడు వచ్చావు, దోదోహి ఆఫీస్లో వెయిట్ చేస్తుంది అని అంటాడు. హీరోయిన్ ఆ బిల్డింగ్ నుండి టెన్షన్ పడుతూ బయటకు వస్తుంటే అప్పుడే అక్కడికి సోక్యోన్ వస్తాడు. హీరో కూడా వచ్చి దోదోహి అని పిలిస్తే ఆమె భయపడుతుంది. సో అతను ఆగిపోతాడు. తర్వాత సోక్యోన్ ఆమెని ఆఫీస్కి తీసుకెళ్లి ఏం జరిగింది, ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. నేను లవ్ చేసిన వాళ్ళందరూ చనిపోయి హెల్కి వెళ్లారు అంటూ ఆమె ఏడుస్తుంది. నెక్స్ట్ హీరో గాడ్తో నువ్వు చెప్పిందే కరెక్ట్, నా వల్ల దోదోహి సఫర్ అవుతుంది అని అంటాడు. హీరో జరిగిందంతా తలుచుకుంటూ అతని నెక్లెస్ చూస్తూ బాధపడతాడు. తర్వాత హీరోయిన్ ని పికప్ చేసుకోవడానికి వెళ్లి అలా వాక్ చేద్దాం పదా అని పిలుస్తాడు. వాళ్ళు వాకింగ్ చేస్తుంటే హీరో మాట్లాడడానికి ట్రై చేస్తే ఆమె అతన్ని ఆపేసి ఈ రోజు నైట్ మనం క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడం కంప్లీట్ చేద్దామని అంటుంది. నేను నీతో స్పెండ్ చేయలేను అనుకుంటా అంటూ జాగ్రత్త అని చెప్పి ఆమె హ్యాండ్ ని వదిలేస్తాడు హీరో. ఆమె గువోన్ అంటూ పిలిచిన రెస్పాన్స్ ఉండదు. గువోన్ నన్ను వదిలి వెళ్లిపోయాడంటూ ఆమె ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 8 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.